ఈరోజు మనం వచ్చేసి ఎగ్ పచ్చడి చేసుకోబోతున్నాం. వద్దాము. ధనియాలు, జీలకర్ర పౌడర్, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సాల్ట్, కారం, కరివేపాకు, నిమ్మకాయలు. బౌల్ తీసుకుని దాన్ని మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని దాంట్లో అయితే ఎగ్స్ పగలగొట్టుకుంటాను. నేను ఒక బౌల్ తీసుకుని దాంట్లో వాటర్ పోసి మరిగి పెట్టుకుని ఇంకా మిక్స్ చేసుకుని ఇప్పుడైతే తీసుకుని ఒక బౌల్ పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఒక మూడు పెట్టేసుకుని ఒక పావు గంట అయితే అలా ఉడకనిచ్చేద్దాం. మనం ప్రిపేర్ అయిందో లేదో చూసుకుందాం. ఇదైతే ప్రిపేర్ అయితే నేనైతే తీసుకుని కట్ చేసుకోవాలన్నమాట. ఒకటి నీట్ అయితే ఎక్కువ పడుతుంది. నేను 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. పసుపు వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే ఎగ్ పీసెస్ మనం కట్ చేసుకుని ఎగ్ పెట్టి వేసుకుని బాగా వేగించుకోవాలి. వాటిని పీసెస్ తీసేసాక ఆయిల్లోనే లైట్గా కరివేపాకు వేసుకుందాం. ఇక్కడ పొడి అయితే వేసుకుందాం. ఆయిల్లో మనం 3 స్పూన్లు వేసుకుందాం. సాల్ట్ అయితే మనం అందులో వేస్తాం కదా ఎగ్ పీసెస్లో. దీంట్లో జ్యూస్ వేసుకోండి. 2 మినిట్స్ అలా తిప్పుకుని ఆ తర్వాత 30 మినిట్స్